గుడ్ మార్నింగ్ గుండ్ల మాచనూర్. ఓయో తామేలుకో నీ గమ్యం చేరుకో. ఈరోజు 29 మే 2024 గుండ్ల మాచనూర్ గ్రామ పంచాయతీకి సంబంధించినటువంటి పెద్ద చెరువు. ఇది పెద్ద చెరువు, సుమారు 1.5 కిలోమీటర్ దాకా, 1.5 ఉంటుందో 2 కిలోమీటర్ ఉంటుందో, 1.5 అయితే పక్కా ఉంటుంది. ఇది పెద్ద చెరువు, చెరువు కట్ట. ఇది గుట్ట. గుండ్ల మాచనూర్ గ్రామానికి తూర్పు ఈశాన్య భాగంలో మంచి వాస్తు కలిగి గ్రామానికి మంచిగునే విధంగా ఇది మోడల్ స్కూల్, ఇది హాస్టల్, ఈ వాటర్, ఇక్కడ వాటర్ ట్యాంకు, ఇదంతా ఇది పోషమ్మ టెంపుల్, ఇదంతా కొత్త కట్టే పెద్దమ్మ టెంపుల్ ఏరియా. ఇదంతా కొంచెం నీళ్ళు. అయితే విషయానికి వస్తే గ్రామ యువతకు మన యొక్క FTL ప్రాంతాన్ని అక్రమంగా కబ్జా చేస్తున్నారు. FTL అంటే చాలామంది పిల్లలకు తెలుసు, తెలియకపోవచ్చు, పెద్దలైనా సరే నేను మీకు తెలియదు అని కాదు, కానీ నాకు తెలిసింది కొంచెం చెప్పాలి. FTL అంటే వాటర్ బాడీ లెవెల్. ఇది వాటర్ లెవెల్ తెలియజేసేది అనమాట. అంటే నేనేమిటంటే ముఖ్యంగా ఇది మన చెరువులోంచి మట్టి తీసిర్రు, ఉపాధి హామీ వాళ్ళ నుంచి తీసిర్రా, లేకపోతే JCBలతో తీసిర్రా, ఏదో తీసిర్రు. ఓకే, రైట్. ఇది తీస్తే నేనేమి అబ్జెక్షన్ చేయట్లేదు, ఎందుకంటే ఇది పూడిక తీసిన కిందకి వస్తుంది, మన చెరువు బాగుపడాల్సిందే. కానీ ఇది పక్క గ్రామానికి సంబంధించిన వాళ్ళు FTLలో మట్టిని వేసిర్రు. మట్టి వేస్తే ఏమైతే తెలుసా, ఈ చెరువు అంటే మనం ఒక ప్లేట్ లాంటిది. ప్లేట్లో మనం ఒక నిండా సాంబార్ పోసి వాటర్లో ప్లేట్లో అన్నం వేస్తే ఏ విధంగా సాంబార్ చల్లిపోతుందో అలా పట్టకుండా సేమ్ అదేవిధంగా ఈ చెరువులో మట్టి వేసిర్రు. మట్టి వేసిన కారణంగా సుమారు మన ఈ వాటర్ బాటిల్, మన చెరువులో, పెద్ద చెరువులో 1,00,000 లీటర్ల నీళ్ళు నిండుతాయి అనుకో. ఈ మట్టి వేసిన కారణంగా, FTLలో మట్టి వేసిన కారణంగా మనకు ఒక 20,000 కానీ 30,000 కానీ లీటర్ల నీళ్ళు తగ్గే అవకాశం ఉంటుంది. ఉదాహరణకు సుమారు అంటున్నాం, 1,00,000 లీటర్ అంటే 1,00,000 లీటర్ కాదు, తగ్గే అవకాశం ఉంటుంది. అయితే ఈ FTL పట్టా ఉంటే ఏ విధంగా ఉంటాయో, FTL యొక్క పట్టా ముఖ్య ఉద్దేశం ఏంటంటే వాటర్ పడ్డాక, వర్షాకాలం కాకుండా వర్షం మొత్తం నీళ్ళు అయిపోయాక ఏదైతే మీదికి వాటర్ గడ్డ అయితే తేలితే ఆ గడ్డ మీద పంట వేసుకోవాలి. కేవలం ఒక పంట మాత్రమే వేసుకోవడానికి అవకాశం ఉంటుంది, ఒక్క పంట మాత్రమే వేయాలి. అలాంటిది వేయకుండా ఏం చేశారంటే ఇప్పుడు వీళ్ళు మొత్తం FTLలో మట్టి వేసారు. మట్టి వేసిన కారణంగా ఏంటంటే ఈ వర్షాకాలంలో చెరువు నిండా కానీ ఆటోమేటిక్గా అలా నీళ్ళు, ఆ గడ్డ ఉంటుంది, అంటే గడ్డ ఉన్నంత కారణంగానే నీళ్ళు పట్టాయి. నీళ్ళు పట్టకపోతే నీకేం లాభం, మనకేంది అంటే చెరువు కింద ఉన్నటువంటి ఆయకట్టు గ్రామంలోని గుంట నుంచి ఎకరాలు కలిగినటువంటి అందరు రైతులకు ఇంత కొద్ది గొప్ప ఉన్నదంటే పెద్ద చెరువు కింద ఉంటుంది. సరే, ఎంతమంది ఉన్నా ఏం లేకున్నా సరే, కానీ వేరే ఊరికి సంబంధించిన, మన ఊరికి సంబంధించిన ఈ వాటర్ తగ్గిన కారణంగా కిందికి ఆయకట్టుకు నీళ్ళు తక్కువ పడతాయి. ఆ కారణంగా మనం నష్టపోతాం. ఈ విధంగా ఒక్కరిని FTL కింద మనం వదిలిపెట్టేస్తాం అనుకో, చెరువు కట్ట మొత్తం కబ్జాకు గురవుతుంది. చెరువు మొత్తం ఏదైతే శిఖం ఉంటుందో లోపల, ఆ శిఖం మొత్తం కబ్జా అయ్యే అవకాశం ఉంటుంది. అందుకే నేను మీ దృష్టి తీసుకొస్తున్నా. ఇక మీరు ఏం చేస్తారు అనేది ఏంటి, ఈ రెవెన్యూ యంత్రాంగం చూసుకోవాల్సిన బాధ్యత ఇది. FTL ఎవరైతే లోపలికి వస్తారో, FTL నుంచి ఎంత ఉంది, అసలు మనం పుట్టక ముందు కూడా, మన పుట్టిన సంది ఒకసారి కూడా ఈ యొక్క చెరువును సర్వే చేసినట్టయితే నాకైతే తెలియదు. ఈ సర్వే చేయించాలి, శిఖం ఎంత ఉంది, ఏం సంగతి, FTL ఎంత ప్రాంతం ఉంది, అంత క్లియర్ తెలుసుకుంటే మనకు మన చెరువును కాపాడుకునే వాళ్ళవుతాం. లేకపోతే మన భావితరాలకు మనము నష్టం చేకూర్చిన వాళ్ళమవుతాము. మనం ఊకుంటే కొంచెంమంది మనోళ్ళు ఉన్నారు కదా, కొంచెంమంది పెద్ద మనుషులు కొంచెంమంది ఉంటారు కదా,
నేనే ఇంకొక పెద్ద మనిషి, నాకు 2 రూపాయలు ఇస్తే నేను గుద్దలో మూసుకొని ఊకుంటే నాకు పోతుంది. చెరువు కట్ట నాదా, ఏమన్నా మట్టి నాదా? నాకైతే 2 రూపాయలు ఇచ్చారు కదా, నా చెరువు పక్కకే ఉంది కదా కట్ట, చూస్తున్నట్టు ఊకుంటే అయిపోయి ఊర్లోకి చెప్తే నాకేమొస్తుంది అని ఊకుంటే మనకు ఊరుకు మొత్తం నష్టం జరుగుతుంది. ఈ పూటకి ఇచ్చే మనది మన కడుపు నిడుతుంది, కానీ రేపు మన భావి తరాలకు నష్టం జరుగుతుంది. మనకు కాకుండా మన పిల్లలకి ఇట్లా చెరువు కట్ట అనేది కావాలి. మన పిల్లలకు మన వారసత్వం ఇది. చెరువు అంటే గుట్ట పుట్ట చెరువు కాపాడుకోవాల్సిన బాధ్యత మన అందరిపైన ఉంది. మన యువత ఒకసారి ఆలోచించండి. ఇది రెవెన్యూ డిపార్ట్మెంట్ సంబంధించి ఉంటుంది. రెవెన్యూ వాళ్ళకు ఇది కాంప్లీట్ చేస్తే దానిపైన చర్యలు తీసుకుంటారు. ఎఫ్టీఎల్లో ఎవరు కూడా మట్టి ఎక్కువ వేసుకోవద్దు, కేవలం ఒక పంట మాత్రమే వేసుకోవాలి. ఎఫ్టీఎల్ అంటే ఎఫ్టీఎల్ అయిపోయాక 2 ఎకరాల భూమి ఉంటే ఎలాగో మనకు వర్షం అది నీళ్ళు మొత్తం భూమి తేలుతుంది కాబట్టి నీళ్ళని అక్కడ చెరువు పంటలు వేసుకుంటాం, ఎండకాలం వస్తుంది కాబట్టి ఎఫ్టీఎల్లో ఉన్నటువంటి 2 ఎకరాలకు బదులు ఇంకా 4 ఎకరాలు జరిగి పంట చేసుకున్న మనకి ఎవరికి కూడా ఇబ్బంది ఉండదు. ఎందుకంటే మనకి ఎలాంటి నష్టం జరగదు. ఇంత పంట చేసుకుంటాడు, రైతు బాగుపడతాడు. కానీ ఈ ఎఫ్టీఎల్ ప్రాంతంలో మట్టి పోసి హైట్ చేసినంత కారణంగా మన వాటర్ బాడీ లెవెల్, మన చెరువు కట్ట యొక్క వాటర్ యొక్క నిష్పత్తి, వాటర్ యొక్క లెవెల్ తగ్గుతుంది కాబట్టి మనకు నష్టం జరుగుతుంది. ఇంత దానిపైన బోర్డులు వాదుకుంటాడు, దానిపైన కట్టెలు కడతాడు. అప్పుడు చాలా మన పిల్లలకు నష్టం జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి దీనిపై చర్యలు తీసుకోవాలి. మీరందరూ దృష్టి పెడతారని చెప్పి ఆశిస్తున్నా. జై హింద్, జై తెలంగాణ.